నమస్తే. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ పిడమర్తి రావు గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే రావన్న. నమస్తేనా. భారత్ పాకిస్తాన్ యుద్ధం నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్తో మొదలై ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది రెండు దేశాల మధ్య కూడా. ఈ టైంలో అందాల పోటీలు అవసరమా అని చెప్పి కవిత అంటుంది. ఏం చెప్తారు? అంటే అందాల పోటీలు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడో. రెండో ఏంటంటే భారతదేశానికి మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం రావడం అనేది అరుదు. అది ఒక ఇంటర్నేషనల్ వేదికగా హైదరాబాద్ కాబోతుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి అందాల పోటీలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు నిర్వహించే కార్యక్రమం సక్సెస్ అయ్యి మిస్ వరల్డ్ కిరీటం ఎవరో గెలుచుకుంటే ఇది ఎక్కడ జరిగింది, ఇది హైదరాబాద్లో జరిగింది, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని తెలుస్తుంది. క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పోద్ది, రేవంత్ రెడ్డికి పోద్ది అని భయానికి టీఆర్ఎస్ పార్టీ కవిత గారితో మాట్లాడిస్తుంది. ఇప్పుడు కంటెస్టెంట్లకు అందాల పోటీలకు వచ్చిన అందాల భామలకే వాళ్ళకేం భయం లేదు, హ్యాపీగా ఉంది, హైదరాబాద్ బిర్యానీ బాగుంది, మీకు 500 ఏళ్ళ చరిత్ర ఉందా మీ సిటీకి అని చాలామంది వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం దిగినరు. ఇవాళ స్టార్ట్, ఫస్ట్ ప్లీనరీ రౌండ్ ఇవాళ స్టార్ట్. ఈమె అందాల పోటీలో పోయే అంత అందమైన అందగతే కాదు. పైకి వెళ్ళి ఆ అక్కకు అంత వయసు లేదు, అంత అందంగా కూడా లేదు కవిత గారు. సో కంటెస్టెంట్లు చెప్పాల్సినది ఈమె చెప్తుంది. సో కేవలం అక్కస్తోటి ఇంత పెద్ద కార్యక్రమము, ఇంత ఈవెంటు కాంగ్రెస్ పార్టీ చేయడం ఆమెకు ఇష్టం లేదు. అందువల్ల కవిత గారు అందాల పోటీ వద్దంటుంది. నేను ఒకటి ఆమెకు ఒక సవాల్ విసురుతున్నా. మీరు అందాల పోటీలు అందరం కలిసి బంద్ చేయమని చెప్దాం, కానీ వెంటనే మీరు తుపాకి పట్టుకొని బార్డర్కి పోవాలి. మళ్ళీ మీరు మీ జాగృతులు ఉండే పుట్టపకీర్లందరూ కూడా తుపాకి పట్టుకొని అందరూ బోర్డర్లో పోయి యుద్ధం చేయాలి. నిన్న ఆమె హైదరాబాద్లో జై హిందూ దేశభక్తులారా ఒక హైదరాబాద్ ర్యాలీ తీసింది. ఇక్కడ చేస్తే ఏమున్నది, అక్కడ చేయాలి కదా. అక్కడ పోయి సైనికులకు ఇడ్లీలు అందియటం, సూదులు అందియటం, లేకపోతే క్యాపులు అందియటం, వాళ్ళకి ఏమన్నా మెటీరియల్ ఉంటే అందియటం చేయాలి. అది దేశభక్తి. చాలా మంది హైదరాబాద్లో దేశభక్తులు, రాజసింగ్ లాంటి వాళ్ళు హైదరాబాద్లో చెప్తారు దేశభక్తి గురించి. ఎందుకంటే ఈయన కుటుంబంలో ఎవరు కూడా సైన్యం లేరు కాబట్టి యుద్ధం పాకిస్తాన్ మీద చేయాలని కోరుకుంటాడు. కాబట్టి నేనేమంటున్నానంటే హైదరాబాద్లో ఉండే లేకపోతే ఇండియాలో ఉండే దేశభక్తులు మొత్తం కూడా దయచేసి అందరూ కూడా బడర్ పోవాలి, కొట్లాడాలి, దేశాన్ని కాపాడాలని అందరికి విజ్ఞప్తి చేస్తాను. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నది, ప్రజాప్రతినిధిగా ఉన్నది, అది పక్కన పెడితే ఒక భారతీయ పౌరురాలిగా ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలపడంలో తప్పే ఉంది. అందులో ఇక్కడ ఏముందిలే, నేను కూడా మద్దతే తెలుపుతున్నా. కానీ ఈ మద్దతు ఏముంటుంది? మద్దతు అంటే పేపర్ మద్దతేనా? ఆ పద్ధతి వల్ల దానికి ఏమైనా ఉపయోగమేనా? అది ఆ మెసేజ్ సైనికులకు అందుతుందా? కవిత గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కదా ఎంతైనా, ఎమ్మెల్సీ అని అక్కడ సైనికుడికి ఏం తెలుస్తుంది? సైనికుడు కొట్లాటలో చాలా పెద్దోడు, కానీ ఆయనకి ఈ కమ్యూనికేషన్ ఉండదు కదా. కవిత అంటే ఆమె తెలియదు వాళ్ళకు. సో మాలాంటి వాళ్ళం ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? వాళ్ళకి ఇవ్వగలిగాల్సింది ఏంటంటే డబ్బు ఇవ్వాలి. నీకు కవితమ్మ గారు అంత ప్రేమ ఉంటే సైనికుల మీద, దేశం మీద అంత ప్రేమ ఉంటే 20,000 కోట్ల రూపాయలకు టెండర్ వేసినావు లిక్కర్ స్కామ్లో. ఆ డబ్బులను తీసుకుపోయి అటు యుద్ధానికి పెట్టాలి అని నేను కవితకు డిమాండ్ చేస్తున్నా. ఉన్నాయా అన్ని పైసలు ఉన్నాయా? మొత్తం పెట్టింది అదే కదా. అక్కడ ఢిల్లీలో పెట్టింది, ఇటు కేరళ పెట్టింది, నార్త్ సౌత్ను కలిపి మొత్తం దేశాన్ని అంతా సారా దుకాణం ఓపెన్ చేసి మొత్తం ఇండియా అంతా కొల్లగొట్టాలని చూసింది కదా. ఆ డబ్బులను పెట్టమని ఇప్పుడు ఆడ నిజంగా మనం చాలా పనికి వస్తుంది. అది చేయాలి ఆమె దమ్ముంటే. ఏది యుత 10 జెండాలు పట్టుకొని 100 మంది 100 రూపాయలు ఇచ్చి 100 మంది తీసుకొచ్చి ర్యాలీ చేయటం కాదు. ఆమె దగ్గర ఉన్న డబ్బు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక నెల వేతనం ఇచ్చింది కదా, అట్లనే ఆమె దగ్గర ఉన్న పైసలను మొత్తం కూడా ఆడ పెట్టాలి. మన దేశమే పోయినాక ఆమె డబ్బులు ఏం చేసుకుంటుంది? కాబట్టి మన దేశాన్ని కాపాడాలంటే కవిత లాంటి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని ఊడ్చి, బంగారం అంతా ఊడ్చి, మనం దేశ సరిహద్దుల్లో సైనికుల కోసం, భారతదేశ రక్షణ కోసం ఆ డబ్బును మొత్తం కూడా వెచ్చించాలని కవితను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భారత ఆర్మీకి మద్దతుగా క్యాండిల్ ర్యాలీ చేసిండు. అవును. బీజేపీ వాళ్ళ వర్షన్ ఏంటంటే హైదరాబాద్లో చాలామంది రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ వాళ్ళని ఏరిపారేయాలి కదా, ముఖ్యమంత్రిగా నీ బాధ్యత లేదా అని చెప్పి బీజేపీ వర్షన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి భారతదేశానికి ప్రధానమంత్రి అమిత్ షా, మోడీ వీళ్ళంతా కూడా బీజేపీ, వాళ్ళు ఏరేయాలి కదా. వాళ్ళకు హైదరాబాద్ పార్ట్గా, ఇండియాలో ఒక పార్ట్ కదా, వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి. తీసుకొని మొత్తాన్ని ఒక హైదరాబాద్లో ఏమో ఉంది, బాంబేలో ఉన్న వాళ్ళని, కర్ణాటకలో ఉన్న వాళ్ళని, దేశంలో ఉన్న అందరూ కూడా ఏదైతే మంచిది కదా.
ఒక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న కాడనే కర్ణాటక కాంగ్రెస్ ఉన్న కాడ కాదు, భారతదేశంలో మీ ముఖ్యమంత్రులు ఉన్న కాడ చాలా చోట్ల కూడా రోహింగ్యాలు ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వేరే దేశాల నుంచి వచ్చి ఉగ్రవాద శిక్షణ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏరేయాలి. అది దేశం చేసే పని. ఆ పని చేస్తలేదు. ముందు యుద్ధానికన్నా ముందే అదంతా జరగాలి. అది జరగకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేయడం ఏంటిది? ఓకే, కవిత గురించి మీరు మాట్లాడేది ఇందాక, ఇక్కడ క్యాండిల్ ర్యాలీలు భారీ ర్యాలీలు తీస్తే ఏమర్థమవుతుంది బోర్డర్లు ఉన్న వాళ్ళకి అని చెప్పి, ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్లోనే ర్యాలీ తీసిండు కదా, మరి అట్లా అంటే కవిత గారు చేసిన అన్యాయాలు, వాళ్ళ పార్టీ చేసేది మొత్తం కూడా చాలా దురాక్రమాలు ఉన్నాయి అన్నీ కూడా. వాళ్ళు ఇప్పుడు భారతదేశానికి రక్షణ వ్యవస్థకు కావాల్సిన డబ్బులన్నీ దినోళ్ళు. వాళ్ళ నాన్నకాడ కావచ్చు, వాళ్ళ అన్నకాడ కావచ్చు, ఆమె దగ్గర కావచ్చు, అంత డబ్బు ఉంది. ఆ డబ్బునంతా తీసుకుపోయి పెట్టాలని మాది. రేవంత్ రెడ్డి గారు ఏముంది, రేవంత్ రెడ్డి గారికి వచ్చినాక ధనగారం మొత్తం ఖాళీ అయిపోయింది. స్వయంగా ఆయన చెప్తుండు, నన్ను కోసినా నన్ను వండుకొని తినా డబ్బులు లేవని. ఆయన ఏం చేయగలడు? అందుకోసం జీతం ఇచ్చిండు. మీరు తిన్న డబ్బులంతా మీరు గక్కాలి. ఇప్పుడు దేశం కోసం పెట్టమని అడుగుతున్నాను నేను వాళ్ళ ముగ్గురిని. ఇప్పుడు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో రోహింగ్యాలు, పాకిస్తానీలు మదర్సాలలో చాలామంది తలదాచుకుంటున్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే వీళ్ళ ఆటలన్నీ కొనసాగుతున్నాయి. బీజేపీ ఒకవేళ అధికారంలో ఉంటే వాళ్ళందరినీ ఏరిపారేస్తామని చెప్తున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎందుకు వాళ్ళు బీజేపీ రాజా సింగ్ లాంటి ఫైటర్లు అందరూ కూడా తుపాకులు పట్టుకొని పోయి ఆ రోహింగ్యాలను ఏరివేస్తే ఎవరన్నా వద్దన్నారా? ఫస్ట్ మన హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న వాళ్ళని ఇది చేయాలి కదా, అధికారంలో ఉన్నారు కదా. రాజా సింగ్ని, బీజేపీని, ఆర్ఎస్ఎస్, బజరంగ దళాలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కట్టెల ఆయుధాలు ఉన్నాయి కదా, తీసుకుపోయి చేయమనండి. ఎవరు ఆపిరు వాళ్ళని? ఉన్నారంటారు కదా. మరి ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరే లేపండి వాళ్ళని. రోహింగ్యాలను చంపితే, పాకిస్తాన్ మూలాలను చంపితే ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారా? కాబట్టి మీరు చేయండి ఆ పని. ముఖ్యమంత్రి గారు మిగతా సాధారణ పరిపాలన చూస్తుంటే మీరు రక్షణ వ్యవస్థ చూసుకోండి. ఇప్పుడు దేశం అల్లకల్లంలో ఉంది కదా, మీ బాధ్యత కదా. ఇప్పుడు మొత్తం ఉగ్రవాదులను వేరేయండి మీరు పార్టీ అంతా కలిసి. ఉత్తమ మాటలు ఎందుకు చెప్తారు రాజాసింగ్? ఇప్పుడు రాజాసింగ్ పోవాలి ఢిల్లీగా, పంజాబ్లో ఉండి కొట్లాడాలి. ఉత్తమ మాటలే అన్నీ ఏమంటారు వాటిని, ఆయన అన్ని పేలని తుపాకులు అవన్నీ. ఇప్పుడు నిజంగా తుపాకీ పేలాలాడ. మరి రాజాసింగ్కి నేను అడుగుతున్నా. మన తెలుగు ఆర్మీ ఒక ఆయన మురళీ నాయక్ అమరుడు అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి? ఆల్రెడీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు కేటాయించింది. వాళ్ళకి ఎంత ఆదుకున్నా కానీ మనం తక్కువే. అటువంటి వీర యోధులని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆదుకో, తప్పకుండా ఆదుకుంటుంది. ఇప్పుడు ఈ భారత్ పాక్ యుద్ధం ఒక పక్క యుద్ధం నడుస్తుంటే ఎవరి పార్టీ వర్షన్లో వాళ్ళు విమర్శలు చేసుకుంటారు. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం అంత అవసరం అనుకోవచ్చా? బీజేపీ పార్టీ చేసే పనే అది, రాజకీయాలకు వాడుకోవడమే కదా. ప్రతి దాన్ని పాకిస్తాన్ మీద, ముస్లింల మీద ఏమైనా చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటుంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ వెర్షన్ అంటూ వాళ్ళ కోటి ఉంటుంది. వాళ్ళ వెర్షన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ వెర్షన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మామూలుగా మీకు చూడండి, బీజేపీ వాళ్ళు యుద్ధం కోరుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందడానికి. సైనికుల కుటుంబాలు ఎవరైతే సైన్యంలో ఉన్నారో వాళ్ళు యుద్ధం కోరుకోరు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు నష్టపోతారు కాబట్టి. బీజేపీలో ఉన్న ఎవరు కూడా సైనికులు ఉండరు వాళ్ళ దాంట్లో. వాళ్ళంతా ఉత్తుత దేశభక్తులు. వాళ్ళు నిజమైన దేశభక్తులు కాదు. వాళ్ళు దేశభక్తులు అయితే వాళ్ళ పిల్లలు మొత్తం కూడా సైన్యంలో చేర్పాలా. వాళ్ళ పిల్లల్ని సైన్యంలో చేర్చకుండా ఏం చేస్తారంటే అమెరికాలో చదివిస్తూ ఉంటారు అందరు కూడా. అది ఇప్పుడు కవిత అన్నట్లుగా కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తే అయిపోతుంది కదా మరి అందాల పోటీలు. ఇప్పుడు అంత అర్జెంటుగా పెట్టాల్సిన అవసరం వచ్చింది. అయితే అది డేట్ కదా, అది ఆల్రెడీ ఫిక్స్ అయింది. వాళ్ళు మొత్తం వచ్చి ఉన్నారు. ఉగ్రవాదం కానీ లేకపోతే యుద్ధం కానీ మనకు అయితే అంత ప్రమాదం కాదు, మన ప్రాంతానికి అయితే అంత రాదు, హైదరాబాద్ తెలంగాణ రాదు. సో అందుకోసమనే గవర్నమెంట్ ధైర్యంగా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే భారతదేశ ప్రభుత్వం కూడా యుద్ధం ప్రకటించాలి కదా, లక్ష్యాలనే కొడుతుంది. మన మీదకి వచ్చిన వాటిని డిఫెండ్ చేస్తుంది. తర్వాత ఎవరైతే మన పాల్గామ్ దాంట్లో ఉన్నారో వాళ్ళ మీద, అంతకన్నా ముందు ఉగ్రవాద ఛాయలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఉగ్రవాదులని ఏరివేయడం కోసమనే మొదటి టార్గెట్ మంది. పాకిస్తానులో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద భారతదేశం యొక్క యుద్ధం కాదు. కాబట్టి మనం ఇంత భయపడాల్సిన అవసరం లేదు. సజావుగా ఈ అందాల పోటీ ముగిస్తుంది. అందాల పోటీ ఇలా వచ్చినాక ఆ అందమైనటువంటి అమ్మాయి ఫోటో
మా అక్క కవిత ఫోటో 2 కలిపి మీకు పెడతా. ఓకే. ఇప్పుడు ఈ అందాల పోటీలు నిర్వహించడం వల్ల తెలంగాణ ప్రజలకి ఎలాంటి లాభం ఉంటుంది? ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు మీరు అసలు? మరి అంతకుముందు కేటీఆర్ రేస్ కోర్సు రేసింగ్ పెట్టిండు, కార్ రేస్ పెట్టిండు కదా, ఈ రేస్. దానివల్ల ఏమైనా వచ్చింది లాభం? అందాల పోటీ అంటే ఆడవాళ్ళ యొక్క అందం కాదు, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ ధైర్యము, వాళ్ళ మాట, మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న సమస్యలపైన వాళ్ళకున్న అవగాహన, మనుషుల యొక్క తీరుతెన్నులపైన, ఆమె క్యారెక్టర్ పైన, ఆమె యొక్క మాటని గమనించడం. కానీ అందం అంటే ముక్కు కొలత, కన్ను కొలత కాదు. ఇది అందాల పోటీ అంటే భావ ప్రకటన ఒక రకంగా చెప్పాలంటే. ఆమె యొక్క ప్రపంచం మీద, ప్రేమ మీద, మనుషుల మీద, ఫైనాన్స్ మీద, అన్నిటి మీద, ప్రకృతి మీద ఆమెకున్న అభిప్రాయం చెప్పడమే అందాల పోటీ. అందాల పోటీ అంటే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని మోస్ట్ గ్లామరస్ ఫేస్, మోస్ట్ బెస్ట్ స్కిన్ అయి కావు. జస్ట్ ఆమె వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడమే అందాల పోటీ. కవిత గారికి వ్యక్తిత్వం లేదు కదా, ఆ వ్యక్తిత్వం కిల్ అయిపోయింది తెలంగాణలో. ఎందుకంటే ఓ లేడీ 20,000 కోట్ల రూపాయల స్కామ్లో దొరికింది, 6 నెలలు తిహార్ జైల్లో ఉంది. ఆమె క్యారెక్టర్ అంతా అయిపోయింది కదా, వ్యక్తిత్వం లేని ఆమె. రకరకాల విమర్శలు, చర్చలు జరుగుతున్నాయి కవిత గురించి. పార్టీ నుంచి బయటికి పోతుందంట, లేకపోతే కొత్త పార్టీ అంటారు, వేరే పార్టీ అధ్యక్షురాలుగా ఉండబోతుంది. ఇవన్నీ రకరకాల చర్చలు వస్తున్నాయి. చాలా దగ్గర నుంచి చూసినట్టున్నారు మీరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇట్లాంటి పరిస్థితి ఉందా ఆ కుటుంబంలో? ఇట్లాంటి వారు జరుగుతుందంటారా? ఇప్పుడు నిజానికి కవిత గారు చేసే పోరాటము కాంగ్రెస్ మీద కాదు, వాళ్ళ అన్న మీద, వాళ్ళ నాయన మీద. ఓకే, ఇది ప్రజలు గమనించాలి. కవిత గారు చేస్తున్నటువంటి ఉద్యమం అయితే ఏదో ఉందో పేరుకే కాంగ్రెస్ పైన, కానీ ఇంటర్నల్గా కేటీఆర్ మీద. ఆమె అన్నదేంది, నా రాజకీయ జీవితంలో విలన్ మా అన్నయ్య అని చెప్పింది కేటీఆర్ని. ఓకే. సో ఇప్పుడు కవిత ఏం చేయదు, హరీష్ రావు కూడా ఇప్పుడు ఏం చేయడు. ఎప్పుడైతే కేసీఆర్ ఉండడో అప్పుడు వాళ్ళు ఈ పార్టీని కేటీఆర్ కప్పచెప్పే పోతారు ఇద్దరు. ఓకే, ఇది ఇప్పుడు వారసుడు అంటే కేటీఆర్ కదా, టిఆర్ఎస్ కు వారసుడు కేటీఆరే కదా. కవిత ఎందుకు కాదు? కవితకు కూడా దాంట్లో భారతదేశంలో ఇప్పుడు మొగోళ్ళకే కదా వారసత్వం ఇచ్చేది, ఆడవాళ్ళకి ఇవ్వరు కదా. ఆమె కవిత వేరే ఇంటి ఆడపిల్ల. కానీ కేసీఆర్ కి కేటీఆర్ కంటే కవితనే బాగా లైక్ చేస్తారు. ఇష్టం లేదు, ఇష్టం వేరు, వారసత్వం వేరు. కవిత అంటే ఇష్టం కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చింది, ఆమెకు ఎంపీ ఇచ్చింది, మెయింటైన్ చేస్తుంది. కానీ వారసుడు కేటీఆరే కదా, అందుకోసం పార్టీని కేటీఆర్ కప్పు చెప్తాడు. పదవులు కానీ డబ్బులు కానీ ఇష్టమైన బిడ్డ కాబట్టి ఆమెకు ఏదన్నా ఇంకా కొద్దిగా డబ్బులు, ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆమెను మంచిగా బతికేటట్టు చేస్తాడు. కానీ కవిత వాళ్ళ నాన్న తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ వదిలిపెట్టిపోద్ది. హరీష్ రావు కూడా ఇదే బాటలో ఉంటాడు. ఓకే, మీకేమనిపిస్తుంది? కొత్త దుకాణం పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. కవిత పెట్టేది పార్టీ పెడతా లేదు, బయటకు వస్తుంది, పార్టీ పెడుతుంది. కొత్త హరీష్ రావు పార్టీ పెడతాడు, బయటకు వస్తాడు. ఇప్పుడు కాదు, కేసీఆర్ లేనప్పుడు అది కేవలం ఆ పార్టీని కేటీఆర్ వదిలిపెట్టి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, ఉండరు వీళ్ళు. ఎప్పుడు కేటీఆర్ తో వీళ్ళు యుద్ధం ఇప్పుడు ఇద్దరిది, కవిత అయినా హరీష్ రావు అయినా. వాళ్ళు చేస్తున్న కార్యక్రమం పేరుకే కాంగ్రెస్ పేరు మీద కానీ కరెక్ట్ కౌంటర్ వాళ్ళు కేటీఆర్కే. కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంది. బీసీ నినాదం ఎత్తుకుంది, మహిళల గురించి మాట్లాడుతుంది, బీసీకి 42% రిజర్వేషన్లు అంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆమె నంబర్ కదా, ముందే ఆమె వ్యక్తిత్వం హరణం అయిపోయినాక ఈ కార్యక్రమాలు ఎత్తుకోవడం కాదు కదా, ముందే చేయాల్సిన పనులు ఇవన్నీ. ఆమె అధికారంలో ఉన్నప్పుడు 42% రిజర్వేషన్ అసెంబ్లీ తీర్మానం చేయొచ్చు. అదేవిధంగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టొచ్చు వాళ్ళ ఆయనతో మాట్లాడి. ఆ 10 ఏళ్ల కాలంలో ఏం మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే అర్థమే ఉండదు, ఆమెను ఎవరు ఒప్పుకోరు కూడా. రైట్ అన్న, థ్యాంక్ యూ.